ఇలాంటి నేపథ్యంలో ఇంత రప్చర్ అయిన నేపథ్యంలో రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు వైసీపీ వాళ్ళు, ఇన్ఛార్జ్ నుంచి తొలగించడం. అది మీకు డైజెస్ట్ అయ్యిందో, ఎంత ఇష్టపడి? అది చాలా తప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ రాజకీయ నాయకుడికి లేకున్నా, ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరు. వైసీపీలోని టీడీపీలోని జనసేనలోని ఎక్కడ కూడా ఇవి లేకుండా కూడా ఎవరు లేరు. చాలా మంది ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి వాటికి ఇన్ఛార్జ్ పదవి తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా తప్పు. అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఆలోచన ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎందుకంటే దైవ సమానంగా కొలుస్తారు అతను. ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్, ఒక నాయకుడు అలాగా అతనికి ఆలోచన ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈక్వల్ టు గాడ్ శ్రీనివాస్ గారికి. శ్రీనివాస్ గారికి దైవ సమానం పాజిటివ్ గానే తీసుకున్నారు. నాకైతే నేనైతే చెప్తున్నాను, జగన్ అన్న ఈ నిర్ణయం అనేది చాలా తప్పు. తను రాజకీయంగా ప్రజలతో ఎలా ఉన్నారు, ప్రత్యర్థుల్ని ఎలాగ ఎదురుస్తున్నారు, ప్రత్యర్థులతో ఎలా ఉన్నారు అనేది చూసుకోవాలి. తప్పితే తను పర్సనల్ లైఫ్ ని టాలీ చేసి పొలిటికల్ లైఫ్ ని కంపేర్ చేస్తే రాజకీయాల్లో ఎవరు ఉండకూడదన్న. కానీ ఒక డైలాగ్ ఉంది మేడం, సామెత ఉంది తెలుగులో, ఎంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పి. ఎంట గెలవలేకపోతున్నారు. ఎంట గెలవడానికి ఇంట్లోనే ఎగనెస్ట్ గా టీడీపీకి సపోర్ట్ చేసిన విషయం కూడా తెలుసుకోవాలి కదా అధిష్టానం. ఇంట్లో ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో ఎవరికి సపోర్ట్ చేశారు? వాళ్ళు పబ్లిక్ గా ఒప్పుకున్నారు. రాఘవరావు అండ్ వాణి వన్ కో ఫ్యామిలీ అంతా కలిపి మేము టీడీపీకి సపోర్ట్ చేశామని ఒప్పుకున్నారు. సో ఇంటి ఎలా గెలుస్తారు? రాజకీయంగా ఇతను పతనం చేయాలని, రాజకీయంగా స్మాష్ చేయాలని, సమాధి చేయాలని చూసినప్పుడు ఎలా గెలుస్తారు? ఫ్యామిలీ పరంగా విభేదాలు ఉంటే తేల్చుకోవచ్చు. రాజకీయంగా ఇక్కడ విభేదాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా రాజకీయ విభేదాలు ఉన్నాయి తప్పితే కుటుంబ విభేదాలు, తగాదాలు ఎక్కడా లేవు. రాజకీయ ఆధిపత్యం కోసమే జరుగుతున్న పోరాటం భార్యాభర్తలకి మధ్యలో. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి పదవి ఉండకూడదు, దువ్వాడ శ్రీనివాస్ గారికి రాజకీయంగా ఎదగకూడదు, మేమే ఉండాలి, నేనే రాజకీయం చేయాలి, మా ఫాదరే చేయాలన్న ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి రాజకీయం ఇదంతా. ఈ రాజకీయ కోణం తెలుసుకోవాలి కదా. ఇది కుటుంబ కలహాలు కాదు కదా. మీకు పరిచయం చేసింది దువ్వాడ శ్రీనివాస్ ని, వీరందరినీ దువ్వాడ వాణి. దువ్వాడ వాణి శ్రీనివాస్ గారిని మాకు పరిచయం చేయలేదు. దువ్వాడ శ్రీనివాస్ గారి అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు పొలిటికల్ గా నన్ను పిలిచింది దేనికోసం? వాళ్ళ లబ్ధి కోసం, నాకున్న ఓట్ బ్యాంకింగ్ కి, నాకున్న సపోర్ట్ కి, నాకున్న టాలెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుందని స్వార్థంతో నన్ను పిలిచిందండి. నాకు వాళ్ళ వల్ల నాకు బెనిఫిట్ అని నాకు పిలవలేదు, నా వల్ల వాళ్ళకి బెనిఫిట్ అని పిలిచింది. మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేను రాజకీయంలోకి వస్తే వాళ్ళు లబ్ధి పొందుతారని నన్ను పిలిచింది తప్పితే వాళ్ళ వల్ల నాకు ఉపయోగం కాదు కదా. నాకేమైనా జీతాలు ఇచ్చారా, శాలరీలు ఇచ్చారా? నాకేమి ఇచ్చారు? తిరిగి నేను కదా డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి కార్యక్రమాలు నేను చేసి తిరిగి మొత్తం రాజకీయంగా ఏ కార్యక్రమం అయినా నేను ఫైనాన్షియల్ గా పెట్టి నేను కదా చేశాను. సో నా వల్ల వాళ్ళకి బెనిఫిటా, వాళ్ళ వల్ల నాకు బెనిఫిటా? ఇక్కడ పెద్ద లీడర్ కదా పెట్టాలి మేడం, మీరు ఎందుకు పెట్టారు? ఇక్కడ అంటే ఆవిడ అడిగేవాళ్ళు అనమాట, నువ్వు ఈ కార్యక్రమం చెయ్యి అంటే. నాకు కూడా శ్రీనివాస్ గారు అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు. ఈవెన్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జిల్లా మొత్తానికి మీరు వీడియో చూసే ఉంటారు. ఫస్ట్ అంత గ్రాండ్ గా చేసింది నేనే. ఈవెన్ టీడీపీ మహిళల్ని కూడా తెచ్చి కూర్చోబెట్టారండి నా ప్రోగ్రామ్ లో. నేను పిలిస్తే టీడీపీ మహిళలు కూడా వచ్చి నా కార్యక్రమంలో కూర్చొని అచ్చెన్నాయుడు వాళ్ళకి ఫోన్ చేసి మీరెందుకు ఆమెతో వెళ్తున్నారని ఒక్కొక్కరికి క్వశ్చన్ చేసి వాళ్ళందరూ వచ్చి నా దగ్గర బాధపడే రోజులు కూడా ఉన్నాయి. మేడం గారు మీరు కార్యక్రమం చేశారని మీ మీద అభిమానంతో మేము వచ్చాం, పార్టీతో మాకు సంబంధం లేదు, మీరు ఎక్కడుంటే మేము అటువైపే ఉంటాము, మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓట్లేస్తామని చెప్పిన జనాలు టీడీపీ మహిళల్ని ఎవరైనా తెచ్చి కూర్చోబెట్టగలరా స్టేట్ లో? అలాంటిది కరుడు కట్టిన టీడీపీ ఫ్యామిలీ నుంచి కూడా తెచ్చి కూర్చోబెట్టి నేను ప్రోగ్రామ్ చేసేదాన్ని. జగన్మోహన్ రెడ్డి వైపు అభిమానులుగా చేసిన నన్ను ఆమె ఇలా చేయడం అనేది పద్ధతి కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో చాలా హార్డ్ వర్క్ చేశాను, పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. ఇదేవి కూడా గుర్తించుకున్న ఆమె తిరిగి నన్ను డిఫేమ్ చేసేసి నన్ను ఇలా చేయడం అనేది చాలా తప్పదు.